వెల్కమ్ బ్యాక్. 10th క్లాస్ పూర్తి చేసిన విద్యార్థులు ఎవరైతే ఇంటర్మీడియట్ చదవాలనుకుంటున్నారో దాంట్లో చాలామంది అంటే ప్రతి 100లో దాదాపుగా 71% స్టూడెంట్స్ ఎంపీసీ గ్రూప్నే ఎందుకు తీసుకుంటారు? ఎంపీసీ గ్రూప్ని తీసుకోవడానికి విద్యార్థులు ఎందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు? ఎంపీసీ గ్రూప్ చదవటం వలన హయ్యర్ ఎడ్యుకేషన్ అలాగే జాబ్ ఆపర్చునిటీస్ ఎలాగుంటాయి? మిగిలినటువంటి గ్రూప్స్కి అంతగా విద్యార్థులు ఇష్టం చూపట్లేదు, కేవలం ఎంపీసీ వైపే మొగ్గు చూపుతున్నారు. దానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఎందుకని ఎంపీసీకి ఇంత డిమాండ్ ఉంది? ఎందుకు ఎంపీసీ ఇంత పెద్ద తోపుగా మారింది? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ బేస్డ్గా అందిస్తాను. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక 10th క్లాస్ పూర్తయినటువంటి విద్యార్థుల్లో ప్రతి 100 మందిలో దాదాపుగా 70% మంది ఇంటర్మీడియట్ చదవడానికి ప్రిఫర్ చేస్తారు. ఈ 70% స్టూడెంట్స్ ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేశారో ఈ 70%లో అంటే వీళ్ళలో దాదాపుగా మళ్ళీ 71-72% విద్యార్థులు ఒకే ఒక గ్రూపుకి ఇష్టపడుతున్నారు, అది ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎందుకని ఎక్కువ మంది విద్యార్థులు ఎంపీసీ గ్రూప్ చదువుతున్నారు అంటే బేసికలీగా ప్రస్తుతం ట్రెండ్ కనుక చూసినట్లయితే 10th క్లాస్ కంప్లీట్ అయినటువంటి ప్రతి 100 మందిని మనం తీసుకున్నట్లయితే అది రూరల్ ఏరియాలో అయినట్లయితే 50% స్టూడెంట్ ఎంపీసీ వైపు వెళ్తున్నారు. అదే అర్బన్ ఏరియాలో అయితే 72-75% స్టూడెంట్స్ ఎంపీసీ వైపుకి వెళ్తున్నారు. అంటే ఓవరాల్గా 10th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థుల్లో ఎక్కువ మంది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అదే ఎంపీసీ చేయడానికి ఇష్టపడుతున్నారు. దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. దానికన్నా ముందు ఎంపీసీ చదవటం అనేది కొంతమంది విద్యార్థులకి చాలా డిఫికల్ట్ గ్రూప్గా కనబడుతుంది. ఎలాగంటే మనకు దీంట్లో కోర్ సబ్జెక్ట్స్ చూసినట్లయితే మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. ఈ మూడు కూడా చాలా డిఫరెంట్గా చాలా డిఫికల్టీగా ఉంటాయి. ఈ మూడు కూడా అంటే ఇంటర్మీడియట్లో వేరే గ్రూపుల్లో లేని డిఫికల్టీ ఈ గ్రూప్లో ఉంటుంది. మ్యాథ్స్ ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్, ఫిజిక్స్ ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్, అదేవిధంగా కెమిస్ట్రీ కూడా ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్. అయినప్పటికీ కూడా చాలామంది విద్యార్థులు ఈ ఎంపీసీ గ్రూప్ని తీసుకోవటానికి ఇష్టపడుతున్నారు. దానికి ఏంటంటే ప్రధాన కారణం ఈ ఎంపీసీ గ్రూప్తో ఇంటర్మీడియట్ చేసితే ఆ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్లో అంటే ఇంజనీరింగ్ చేసినా, డిగ్రీ చేసినా, లేకపోతే చార్టర్డ్ అకౌంటెన్సీ లాంటి ప్రొఫెషనల్ కోర్స్ చేసినా, మరేదైనా ప్రొఫెషనల్ కోర్సు చేసినా ఎంపీసీ చేసిన వాళ్ళకి అక్కడ ఈజీగా ఉంటుంది. చాలా కోర్సుల్లో ఎంపీసీ చేసిన వాళ్ళే ఎలిజిబుల్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారు, అది ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ద్వారా కానీ, తెలంగాణ ఎంసెట్ ద్వారా కానీ, లేకపోతే ఐఐటి జేఈఈ మెయిన్స్ ద్వారా ఎంపీసీ అదే ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారు. ఈ ఐఐటిలో ఐఐటిలో ఇంజనీరింగ్ చేయాలన్నా, లేక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంజనీరింగ్ చేయాలన్నా ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ చదివి ఉండాలి. ప్రధానంగా ఎంపీసీ లేకపోతే ఎంఈసీ, అయితే ఎంపీసీ ఎక్కువగా చదువుతున్నారు. ఎనీహౌ ఎంపీసీ చదవటం వల్ల ఇంజనీరింగ్ చేయొచ్చు. ఆ తర్వాత మీకు ప్రొఫెషనల్ కోర్సెస్ అయిన చార్టెడ్ అకౌంటెన్సీ లాంటిది, లేక ఐసీడబ్ల్యూ లాంటిది, లేకపోతే సిఎస్ లాంటివి, ఇవన్నీ కూడా కామర్స్ రిలేటెడ్ ప్రొఫెషనల్ గ్రూప్స్. ఈ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ని ఒక కెరీర్గా మార్చుకునేటటువంటి ఉద్దేశంతో ఉండేటటువంటి విద్యార్థులు కూడా ఎంపీసీ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు సీఏ చదవాలనుకోండి, సీఏలో మీకు ఫస్ట్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత మీకు అక్కడ సీఏని ఫౌండేషన్ కోర్స్ అనేది ఉంటుంది. ఈ ఫౌండేషన్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది. కాబట్టి అక్కడ చాలామంది ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ కూడినటువంటి ఎంపీసీ తీసుకోవడానికి ఇదొక రీజన్. ఆ తర్వాత కేవలం ఇంజనీరింగే కాదు, అంటే డిగ్రీ చేసినా లేక ఏ ఇతర కోర్సు చేసినా ఈ ఎంపీసీ చదివిన వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ అవి ఉంటున్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్లో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటున్నాయి. ఆ తర్వాత ఎంపీసీ తప్ప వేరే ఏ ఇతర గ్రూప్ చేసిన వాళ్ళకి కూడా ఇన్ని ఆపర్చునిటీస్ అనేవి ఉండవు. కేవలం ఎంపీసీ చేయటం ద్వారా చాలా అంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేవి ఉంటున్నాయి.
కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు ఎంపీసీ ప్రిఫర్ చేయడానికి ఒక కారణం. రెండోది ఏంటంటే, ఎవరైతే 10th క్లాస్ కార్పొరేటెడ్ స్కూల్స్లో చదువుతారో వాళ్ళలో 90% విద్యార్థులు ఎంపీసీ తీసుకుంటున్నారు. దానికి ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే, వీళ్ళందరూ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఇంజనీరింగ్ చెయ్యాలి అనే ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి వీళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ ఉండదు. కాబట్టి వీళ్ళు ఎంపీసీ చేస్తారు. ఆ తర్వాత ఐఐటీలో మనం ఇంజనీరింగ్ చేసినట్లయితే కెరీర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. సో క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి. ఖచ్చితంగా మనకు ప్లేస్మెంట్ అనేది వస్తుంది. అంటే ఐఐటీలో సీట్ వస్తే లైఫ్ సెటిల్ అయినట్లే. సో కాబట్టి ఈ ఐఐటీ చెయ్యాలి అంటే ఐఐటి ఇంజనీరింగ్ చేయాలి అంటే బేసికల్లీ ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ చేయవలసి ఉంటుంది. సో కాబట్టి అర్బన్ ఏరియాలో అలాగే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో ఉండేటటువంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఎంపీసీ గ్రూపు చదివిస్తున్నారు. ఆ తర్వాత దీనితో తర్వాత ఇక ఉద్యోగ అవకాశాలు చూసినట్లయితే గవర్నమెంట్ సెక్టర్లో చూసినట్లయితే మీరు ఎస్ఎస్సి అంటే సెంట్రల్ లెవెల్లో ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి కానీ బ్యాంకింగ్ కానీ ఇలా ఏ సెక్టర్ చూసినా ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మంచి అవకాశాలు ఎలిజిబిలిటీ పరంగా ఏ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. కానీ ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి ఉండటం వల్ల ఈ ఎంట్రన్స్ అంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి ఉందనుకోండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించేటటువంటి ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ అనేది కామన్గా ఉంటుంది. ఈ మ్యాథమెటిక్స్ రీజనింగ్ రెండు చేయడానికి నీకు ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ అనేది చాలా చాలా అవసరం. ఆ తర్వాత బ్యాంకింగ్ సెక్టర్లో క్లర్క్స్ కానీ పీఓలు కానీ పీఓస్ ఆర్ క్లర్క్స్ ఈ రెండు కూడా ఉద్యోగం సంపాదించాలంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ లేకుండా రీజనింగ్ లేకుండా ఉండదు. ఈ మ్యాథమెటిక్స్ రీజనింగ్ అనేది ఇంటర్మీడియట్ స్థాయికి తగ్గ ఉంటుంది, లేక ఇంటర్మీడియట్ కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది. సో అంటే గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఎంపీసీ చదువుతున్నారు. ఆ తర్వాత ప్రైవేట్ సెక్టర్లో అంటే మీరు ఇంజనీరింగ్ కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్లో ఐఐఎం లాంటిది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో మేనేజ్మెంట్ అంటే ఎంబీఏ చేయాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఇంటర్మీడియట్లో ఎంపీసీని ప్రిఫర్ చేస్తున్నారు. సో కాబట్టి ఎడ్యుకేషన్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ పరంగా గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ పరంగా అలాగే ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ పరంగా కూడా ప్రతి చోట కూడా ఎంపీసీ చదివిన వాళ్ళకి ఎడ్జ్ అనేది ఉంటుంది. అంటే ఎక్కువ అవకాశాలు ఉంటున్నాయి ఎడ్యుకేషన్ పరంగా అలాగే ఉద్యోగ విషయాల పరంగా. సో కాబట్టి ఎంపీసీ గ్రూప్ కష్టమైనప్పటికీ కూడా ఒక యావరేజ్ స్టూడెంట్కి ఎంపీసీ గ్రూప్ కష్టమైనప్పటికీ కూడా ఎంపీసీ గ్రూప్కి ప్రిఫర్ చేస్తున్నారు. రానున్నటువంటి భవిష్యత్తు అంటే ఇక్కడ నుంచి ఒక 10 సంవత్సరాల వరకు కూడా ఎంపీసీకి అద్భుతమైనటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. ఎందుకంటే టెక్నాలజీ రంగం అంటే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగం భవిష్యత్తులో ఇంకా పెరగబోతుంది. దీని కారణంగా ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివిన వాళ్ళకి మంచి అవకాశాలు ఎడ్యుకేషన్ పరంగా ఉద్యోగాల పరంగా రాబోతున్నాయి. రెండోది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి జాబ్ మార్కెట్ను చూసినట్లయితే 90% ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టార్లోనే ఉన్నాయి. కాబట్టి ఎంపీసీ చదివిన వాళ్ళకి క్యాలిక్యులేషన్ స్కిల్స్, రీజనింగ్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి అనేది హెచ్ఆర్స్ నమ్ముతున్నారు. ఈ కారణంగా ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన వాళ్ళకి ప్రిఫర్ ఇస్తున్నాయి. ఇలా డిఫరెంట్ రీజన్స్ వలన విద్యార్థులు ఎంపీసీ చదువుతున్నారు. ఈవెన్ ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కొంచెం కష్టమైనప్పటికీ కూడా ఆ 2 సంవత్సరాలు దాన్ని భరించి చదువుతున్నారు. ఎందుకంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ వీళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అని దాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో మీరు కనుక 10th క్లాస్ అయిపోయి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఏం చేయాలి అని అనుకుంటున్నట్లయితే ఒకసారి ఆలోచించండి. ఎంపీసీ అనేది ద బెస్ట్ ప్రజెంట్ మార్కెట్. ఎంపీసీ చేయటం అనేది ప్రజెంట్ పరిస్థితుల్లో ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అనమాట. సో కాబట్టి మీరు ఎంపీసీ చేయాలనుకున్నప్పుడు మీకు కోర్ సబ్జెక్ట్స్ అయినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ
10th స్టాండర్డ్లో ఎలా ఉన్నాయి, మీకు మార్క్స్ కాదు, మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎలా ఉందో ఒకసారి టెస్ట్ చేసుకోండి. సో ఎంపీసీ చదవగలిగిన వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. అలా కాకుండా నాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏమీ రావు, అసలు ఏమీ రావు, ఏదో 10th క్లాస్లో బై హార్ట్తో అలా పాస్ అయిపోయాను అనుకుంటున్నటువంటి విద్యార్థులు ఎంపీసీ జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ ఎంపీసీ జాయిన్ అయిన తర్వాత కూడా ఇంటర్మీడియట్ ఎంపీసీతో సాధించేది ఏమీ లేదు. ఆ తర్వాత మీరు ఇంజనీరింగ్ ఏదో చేస్తారు కాబట్టి అక్కడ కూడా మీకు మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి సో లైఫ్ మొత్తం స్ట్రగుల్ అవుతారు. ఈ కారణం వల్ల ఇక్కడే ఒకసారి మీరు కరెక్ట్గా మిమ్మల్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ 3 సబ్జెక్టులో ఒక సబ్జెక్ట్ రాదు అంటే నేర్చుకోవచ్చు. అలా కాకుండా 3 సబ్జెక్ట్స్ రావు అన్నప్పుడు ఎంపీసీ జోలికి వెళ్ళడం కష్టం. అది మీ లైఫ్ని, మీ కెరీర్ని స్పాయిల్ చేస్తుంది. సో కాబట్టి ఒకసారి ఆలోచించండి. కానీ ఎంపీసీకి ఉండేటటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, అలాగే జాబ్ ఆపర్చునిటీస్ వేరే ఇతర ఇంటర్మీడియట్ గ్రూప్స్కి లేవు అనేది వాస్తవం. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జాబ్ ఆపర్చునిటీస్ వేరే ఇతర ఇంటర్మీడియట్ గ్రూప్స్కి లేవు అనేది వాస్తవం. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.